హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఫుడ్ మంచ్ అనే ఒక ఫుడ్ ఆర్డర్ వెబ్సైట్ అనేది డెవలప్ చేయడం స్టార్ట్ చేసామని అయితే తెలుసు. మనం ప్రీవియస్ వీడియోస్లో ఏం చేసామంటే మన ఫస్ట్ వీడియోలో ఈ నాబార్ అలాగే బ్యానర్ సెక్షన్ అయితే డెవలప్ చేయడం జరిగింది అనమాట. అలాగే ప్రీవియస్ వీడియోలో సెకండ్ వీడియోలో ఏం చేసామంటే ఈ వైట్ చూసెస్ అనే ఈ సెక్షన్ అయితే డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఈ వీడియోలో ఏం చేస్తామంటే ఎక్స్ప్లోర్ మెన్యూ అనే ఈ సెక్షన్ అయితే ఈ వీడియోలో అయితే డెవలప్ చేయడం జరుగుతుంది అనమాట. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక్కో పార్ట్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఫైనల్గా ఈ పార్ట్స్ అనేది కలిపి ఒక వెబ్సైట్ లాగైతే చేయడం జరుగుతుంది. మీరు కూడా నాతో పాటు చేయండి అనమాట. అలాగే ఈ వెబ్సైట్ని మీరు కావాలనుకుంటే మీ రెజ్యూమ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. HTML, CSS అలాగే బూస్టప్ బేస్డ్ ఆన్ ఈ వెబ్సైట్ని అయితే డెవలప్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం మన స్లైడ్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ మన స్లైడ్లోకి వెళ్ళినట్టయితే బిల్డింగ్ అవర్ ఓన్ రెస్పాన్సివ్ వెబ్సైట్, మన సొంతంగా ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ని అయితే బిల్డ్ చేస్తున్నాం అనమాట. ఈ వీడియోలో ఏం చేస్తామంటే ఎక్స్ప్లోర్ మెన్యూ అనే సెక్షన్ అయితే డెవలప్ చేయడం జరుగుతుంది. మనం ముందుగా ప్రీవియస్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి అయితే రీక్యాప్ చేసుకున్నాం. అసలు మనం ప్రీవియస్ వీడియోలో ఏం చేసామంటే వైట్ చూజర్స్ అనే సెక్షన్ అయితే డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ కనిపిస్తుందో ఈ పేజ్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ ప్యాడింగ్ అనేది బూట్స్ట్రాప్ స్పేస్ యూటిలిటీస్ యూజ్ చేసుకొని మనం ప్యాడింగ్ అనేది ఇవ్వచ్చు అని అయితే చెప్పడం జరిగింది. దాని తర్వాత జనరిక్ కంటైనర్స్, దీంట్లో మనకి స్పాన్ అనే ఒక ఎలిమెంట్ గురించి అయితే నేర్చుకున్నాం అనమాట. ఓకేనా? మనం ఈ వీడియోలో మన అజెండా వచ్చేసి ఇక్కడ డెవలపింగ్ లేఅవుట్స్, అందులో మనకి ఎక్స్ప్లోర్ మెన్యూ అనే ఒక లేఅవుట్ని అయితే డెవలప్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? బూస్ట్రాప్ యూటిలిటీస్, ఇందులో మనకి సైజ్ అలాగే షాడో గురించి అయితే తెలుసుకుంటాం. దీని తర్వాత బూస్ట్రాప్, ఈ బూస్ట్రాప్ యూజ్ చేసుకుని ఐకాన్స్ని ఏ విధంగా పెట్టాలో నేర్చుకుంటాం అనమాట. ఈ వీడియో అయిపోయేసరికి ఈ టాపిక్స్ అనేవి మనం అయితే చేస్తాం అనమాట. ఓకేనా? మనం ఈ వీడియోలో ఈ మెనూ సెక్షన్ అయితే డెవలప్ చేయడం స్టార్ట్ చేద్దాం. దీనికన్నా ముందు మనకి ఎక్స్ట్రా స్మాల్ అలాగే స్మాల్ డివైస్లు అనేది మనకి అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఒక కార్డు కింద ఇంకొక కార్డు అయితే రావడం జరుగుతుంది. అలాగే మిడిల్ డివైస్లో చూసినట్టయితే మనకి టూ కార్డ్స్ అనేవి పక్క పక్కన అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకి మిడిల్ డివైస్లో కొంచెం సైజ్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి 2 కార్డ్స్ పెట్టినా కానీ యూజర్ ఇంటర్ఫేస్ అనేది మనకి క్లియర్గా ఉండడం జరుగుతుంది. సో మనకి 2 కార్డ్స్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. అలాగే లార్జ్ డివైస్ చూసినట్టయితే లేఅవుట్ అనేది ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి 4 కార్డ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే దీని సైజ్ అనేది ఇంకా పెద్దగా ఉండడం వల్ల మనకి 4 కార్డ్స్ పెట్టినా కానీ యూజర్ ఇంటర్ఫేస్ అనేది క్లియర్గా ఉంటుంది అనమాట. ఓకేనా? మనకి ఎప్పుడైనా మనకి మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అనమాట. తెలుసు కదా, మనం ఎప్పుడైనా రెస్పాన్సివ్ వెబ్సైట్ బిల్డ్ చేసేటప్పుడు మనకి ముందుగా మొబైల్కి అయితే డెవలప్ చేయాలన్నమాట ఆ వెబ్సైట్ అనేది. మనకి ఇక్కడ మొబైల్ చూసినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే ఉండడం జరుగుతుంది. దాని తర్వాత మనం మిడిల్ డివైస్కి అలాగే లార్జ్ డివైస్కి ఏ విధంగా ఉండాలనేది మనం డిసైడ్ చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ మిడిల్ డివైస్ చూసినట్టయితే ఇలా ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే డెస్క్టాప్లో చూస్తే అవుట్పుట్ అనేది మనకి ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా? మనం ముందుగా ఒక బెస్ట్ డెవలపర్ ఏంటంటే ఒక పేజ్ని డెవలప్ చేసేటప్పుడు దాన్ని పార్ట్స్ లాగా అయితే డివైడ్ చేసుకోవాలి. స్మాల్ పార్ట్స్ లాగా అయితే డివైడ్ చేసుకొని ముందుగా మనం ఏ పార్ట్ డెవలప్ చేయాలి అనేది డిసైడ్ కావాలన్నమాట. ఇక్కడ చూసినట్టయితే మనకి అవుటర్ కంటైనర్, ఈ కంటైనర్ లోపల మనకి ఈ ఐటమ్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ అవుటర్ కంటైనర్ ఏమైంది, ఎక్స్ప్లోర్ మెన్యూ సెక్షన్ కంటైనర్ అయితే పిలుస్తున్నాం. ఇక్కడ దీన్ని అవుటర్ కంటైనర్, దీని లోపల మనకి హెడ్డింగ్, సెక్షన్ హెడ్డింగ్ అలాగే ఐటెం కార్డ్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. మనం ముందుగా ఈ కంటైనర్ అయితే క్రియేట్ చేద్దాం. ఈ ఐటమ్స్ కోసం ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేద్దాం. ఈ మెన్యూ కోసం ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేసి అందులో అయితే ఈ హెడ్డింగ్ అలాగే ఆ కార్డ్స్ని అయితే పెడదాం అనమాట. ఓకేనా? దానికోసం ఎక్స్ప్లోర్ మెన్యూ అనే సెక్షన్ అయితే డెవలప్ చేస్తున్నాం. ఒక కంటైనర్ క్రియేట్ చేసి దాని ఒక క్లాస్ నేమ్ వచ్చేసి ఎక్స్ప్లోర్ మెన్యూ అనే సెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ CSS వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ కలర్ అయితే ఇస్తున్నాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం VS కోడ్లోకి వెళ్ళి దీన్ని అయితే చేద్దాం అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్టయితే మన VS కోడ్లో నేను ఆల్రెడీ ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది అనమాట. menu.html, ఈ మెన్యూ పేజ్ కోసం ఒక menu.html అనే ఫైల్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. అలాగే CSS ఫైల్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో నేను బాడీ ఇచ్చి అందులో నేను ఈ బూస్ట్రాప్ లింక్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఈ బూస్ట్రాప్ లింక్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో నోట్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. అలాగే నీకు కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఆ కోడ్లో కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? దీని తర్వాత నేను HTML CSS అయితే లింక్ చేయడం జరిగింది. ఇలా లింక్ చేయడం వల్ల CSS స్టైల్స్ అనేవి మనకి HTMLకి అయితే అప్లై కావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం మన స్లైడ్లో చూసినట్టు ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేద్దాం. div అనే కంటైనర్ క్రియేట్ చేసి అందులో మనకి ఒక క్లాస్ క్యారెక్టర్ అయితే ఇద్దాం అనమాట. క్లాస్ డబుల్ కోర్స్ మధ్యలో ఒక క్లాస్ నేమ్ అయితే ఇద్దాము. ఆ క్లాస్ నేమ్ వచ్చేసి మనం ఏమని ఇద్దామంటే ఎక్స్ప్లోర్ మెన్యూ సెక్షన్ అనేది ఇద్దాం అనమాట. ఎక్స్ప్లోర్ మెన్యూ సెక్షన్, దాని రిలేటెడ్గా నేమ్ ఇవ్వడం వల్ల మనం డీబగ్గింగ్ చేసుకోవడం ఈజీ అవుతుంది అనమాట. దాని తర్వాత దీనికి CSS అయితే యాడ్ చేద్దాం. ఓకేనా? ఈ లైన్ అనేది ఎందుకు ఇచ్చానంటే మనకి ఫాంట్ ఫ్యామిలీస్ అనేవి కొన్ని బ్రౌజర్లు అయితే వర్క్ కావన్నమాట. ఇది ఇవ్వడం వల్ల మనకి అవి అయితే వర్క్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ముందుగా అయితే ఎక్స్ప్లోర్ మెన్యూ సెక్షన్, దీంట్లో నీకు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ కలర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట.
ఇప్పుడు దీన్ని రన్ చేసినా కానీ మనకి ఎలాంటి అవుట్పుట్ అయితే రాదనమాట. ఎందుకంటే మనకి ఇందులో ఏం టెక్స్ట్ కానీ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనకి ఎలాంటి అవుట్పుట్ అయితే రాదనమాట. ఓకేనా. మళ్ళీ మన స్టైల్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ మన స్టైల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి బూట్‌స్ట్రాప్ 12 కాలమ్ సిస్టమ్‌లో మనకి 3 థింగ్స్ ఉంటాయని చెప్పుకోవడం జరిగింది. ఈ కంటైనర్, రో అలాగే కాలమ్. ఇప్పుడు మనకి ఇక్కడ కాలమ్‌లో 12 అని ఎందుకు ఇచ్చామంటే మనం మొబైల్ ఫస్ట్ అప్రోచ్ కాబట్టి మనకి అది 12 కాలమ్స్ ఆక్యుపై చేయాలనేది చెప్పడం జరుగుతుందన్నమాట. కానీ మనం వీటిని కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ మన VS కోడ్‌లో ఇప్పుడు కంటైనర్ అయితే ఇద్దాము. div క్లాస్ డబుల్ కోట్స్ మధ్యలో కంటైనర్. ఓకేనా. ఇది ఒక క్లాస్ నేమ్ అనమాట. ఒక ప్రీడిఫైన్ క్లాస్ నేమ్. అలాగే ఇంకో రో కూడా ఇచ్చేద్దాం. div క్లాస్. ఎప్పుడైనా మనకి రో లోపల కాలమ్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం రోని అయితే ఇవ్వడం జరిగింది. దీని తర్వాత కాలమ్స్ అయితే ఇద్దాము. క్లాస్. ఇప్పుడు డబుల్ కోట్స్ మధ్యలో కాల్ నేను 12 అయితే ఇస్తున్నాను. ఎందుకంటే మనకి మొబైల్ ఫస్ట్ అప్రోచ్ కాబట్టి మనకి 12 కాలమ్స్ అయితే ఆక్యుపై కావాలని అయితే చెప్తున్నాం అనమాట. ఓకేనా. దీని తర్వాత మన స్టైల్లోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏమి ఇద్దాం. ఫస్ట్గా మనం ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేసినాం. అవుట్ సైడ్ ఒక మెన్యూ సెక్షన్ కోసం ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ కంటైనర్ లోపల ఓకేనా, ఈ కంటైనర్ లోపల మనం హెడ్డింగ్ అయితే యాడ్ చేద్దాం అనమాట. ఓకేనా. ఎక్స్ప్లోర్ మెన్యూ అని ఒక హెడ్డింగ్ అయితే ఇచ్చి దాన్ని స్టైల్ చేయడానికి మెన్యూ సెక్షన్ హెడ్డింగ్ అనే క్లాస్ నేమ్ అయితే యూజ్ చేసుకున్నాం అనమాట. ఇందులో మనకి ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి. ఫాంట్ ఫేమ్లో వచ్చేసి రోబోటో, ఫాంట్ వెయిట్ వచ్చేసి 700, అలాగే ఫాంట్ సైజ్ వచ్చేసి 28 పిక్స్, అలాగే కలర్. ఈ కలర్ ఎక్స్ కోడ్ వచ్చేసి ఇక్కడ బాక్స్లో కనిపిస్తుంది కదా, ఈ కలర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఈ హెడ్డింగ్ని కూడా ఇచ్చేద్దాం. ఇప్పుడు మనకి ఈ కంటైనర్ లోపల ఈ హెడ్డింగ్ని అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ మనం H1 ట్యాగ్ని అయితే యూజ్ చేద్దాం అనమాట. ఎక్స్ప్లోర్ మెన్యూ అనేది ఇద్దాం అనమాట. ఎక్స్ప్లోర్ మెన్యూ అనే హెడ్డింగ్ అయితే ఇచ్చి దీని అయితే ముందుగా నేను దీనికి ఒక రూల్ సెట్ని అయితే రాస్తాను. CSSలో ఒక రూల్ సెట్ని అయితే రాస్తాను దీన్ని స్టైల్ చేయడానికి. ఎక్స్ప్లోర్ మెన్యూ సెక్షన్ హెడ్డింగ్ అనేది రూల్ సెట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ క్లాస్ అయితే యూజ్ చేసుకుందాం. ఈ క్లాస్ నేమ్ని ఓకేనా, క్లాస్ సెలెక్టర్ని ఈ డాట్తో స్టార్ట్ అయిందంటే మనకి ఇది క్లాస్ సెలెక్టర్ అనమాట. ఓకేనా. ఇందులో మనకి ఎక్స్ కోడ్ వచ్చేసి ఇది అనమాట. అలాగే ఫాంట్ ఫ్యామిలీ రోబోటో, అలాగే ఫాంట్ సైజ్ వచ్చేసి 28 పిక్స్, అలాగే ఫాంట్ వెయిట్ అది ఎంత బోల్డ్గా కనపడాలి 700 పిక్స్ అనమాట. పిక్స్ కాదు ఇక్కడ 700, ఓన్లీ 700. ఇక్కడ 700 అనేది ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీనికైతే అప్లై చేద్దాం ఆ స్టైల్స్ని. క్లాస్ డబుల్ ఈక్వల్ టు ఇందులో మనం దాన్ని కాపీ చేసుకున్నాం కదా క్లాస్ని ఇక్కడైతే ఇచ్చామన్నమాట. ఓకేనా. చూసారు కదా మనకి లెఫ్ట్ సైడ్లో అవుట్పుట్ అయితే కనపడుతుంది కదా, మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం ప్రెసెంట్ హెడ్డింగ్ని అయితే యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం హెడ్డింగ్ని అయితే యాడ్ చేసాం. మళ్ళీ మన స్టైల్లోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. దీని తర్వాత మనం ఒక కార్డ్, ఈ ఐటమ్ కార్డ్ని అయితే క్రియేట్ చేద్దాం. దీనికంటే ముందు మనం దీన్ని లేఅవుట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం అనమాట. చూసినట్టయితే ఇక్కడ మనకి ఒక ఇమేజ్ ఉండడం జరిగింది. దాని తర్వాత హెడ్డింగ్ అలాగే ఒక లింక్ అయితే ఉండడం జరిగింది అనమాట. దీన్ని పార్ట్స్ లాగా అయితే డివైడ్ చేసుకుందాం. ఇక్కడ డివైడ్ చేసినట్టయితే ఇది మెన్యూ ఐటమ్ కంటైనర్, దీనికి ఒక కంటైనర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. దాని లోపల మెన్యూ ఐటమ్ ఇమేజ్, దానికి సంబంధించిన ఒక ఇమేజ్ అయితే ఉండడం జరుగుతుంది. దాని తర్వాత మెన్యూ ఐటమ్ టైటిల్, ఇది ఒక టైటిల్, అలాగే మెన్యూ ఐటమ్ లింక్, ఈ లింక్ ద్వారా దాన్ని క్లిక్ చేసినప్పుడు దీంట్లో మనకి డీటెయిల్స్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని అయితే క్రియేట్ చేద్దాం. దానికోసం నేను ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా. ఒక కాలమ్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకో కాలం ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు మనం మిడిల్ డివైస్ ఓపెన్ చేసినప్పుడు ఈ కాలంకి అనేది మనకి 12 కాలమ్స్ ఆక్యుపై చేయాలి. ఇక్కడ మనకి 12 కాలమ్స్ ఆక్యుపై చేస్తుంది కదా, అదే మిడిల్ డివైస్ ఓపెన్ చేసినప్పుడు ఇది 6 కాలమ్స్ ఆక్యుపై చేయాలన్నమాట. అలాగే లార్జ్ డివైస్ ఓపెన్ చేసినప్పుడు ఈ 3 కాలమ్స్ ఆక్యుపై చేయాలన్నమాట. సో దీని యొక్క రెస్పాన్సివ్నెస్ అనేది చేంజ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. దీని యొక్క కాలమ్స్ అనేది ఎంత ఆక్యుపై చేయాలనేది చేంజ్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఇంకొక కంటైనర్ ఇంకొక కాలంలో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇందులోనే ఇస్తే మనం అయితే చేంజ్ చేసుకోలేం కాబట్టి ఇంకో కాలం అయితే క్రియేట్ చేసి ఇందులో ఇంకో కంటైనర్ అయితే క్రియేట్ చేస్తున్నాం అనమాట ఈ కార్డు కోసం. ఓకేనా. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చేస్తుంటే అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇంకో ఈ కంటైనర్ అయితే క్లోజ్ చేస్తున్నాను మీకు క్లియర్ ఐడియా కోసం. ఈ హెడ్డింగ్ అనే కంటైనర్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. దీని తర్వాత నేను ఇంకో కంటైనర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి రో లోపలనే ఇవ్వాలన్నమాట. ఇక్కడ రో లోపల ఈ రో లోపలనే ఇంకో కంటైనర్ అయితే క్రియేట్ చేయాలన్నమాట. రో అవతల అయితే ఇంకో కాలం అయితే క్రియేట్ చేద్దాం అనమాట. ఓకేనా. ఈ రో లోపలనే ఇంకో కాలం అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. div క్లాస్ డబుల్ ఈక్వల్ టు కాల్ -12 అని ఇచ్చాము.
ఇప్పుడు నేను ఇంకో కాలమ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. మీకు ముందుగానే చెప్పాను. ఒక రో లోపల మల్టిపుల్ కాలమ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఆ కాలమ్ లోపల మనం కాంటెంట్ హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్ కానీ ఏదైనా టెక్స్ట్ కానీ ఇచ్చుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది. ఓకేనా? మన ప్రీవియస్ వీడియోలో మన ప్లేలిస్ట్ ఫాలో కాకుంటే ఆ ప్లేలిస్ట్కి వెళ్ళి మీరు ఫస్ట్కి వెళ్ళి వీడియోస్ ఫాలో అయినట్టయితే మీరు తప్పకుండా దీన్ని నేను చెప్ప ముందుకే మీకైతే ఇవన్నీ అయితే అర్థమవుతాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఇందులో ఒక కంటెంట్ అయితే క్రియేట్ చేద్దాం. డివ్ అని ఇంకో కంటైనర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది కార్డు కోసం. ఇది మన కాలమ్ కంటైనర్. ఇందులో మనకి ఇది ఒక కార్డు కోసం. ఇక్కడ మళ్ళీ మన స్టైల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ఇందులో ఏముంది? ఇమేజ్. ఈ కంటైనర్ లోపల ఇమేజ్, ఈ కార్డు లోపల ఇక్కడ ఇమేజ్ అయితే ఉండడం జరిగింది. ఆ ఇమేజ్ని అయితే యాడ్ చేద్దాం. ఆ ఇమేజ్ని ఏ విధంగా యాడ్ చేయాలి? మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇమేజ్ అనే ఒక ట్యాగ్ అయితే ఉండడం జరుగుతుంది. అందులో ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు దాని ఇమేజ్ సంబంధించిన యూఆర్ఎల్. అలాగే దీన్ని స్టైల్ చేయడానికి ఒక ఇమేజ్ని స్టైల్ చేయడానికి మనకి మెన్యూ ఐటమ్ ఇమేజ్ అనేది క్లాస్ నేమ్ అయితే యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అందులో మనకి బార్డర్ రేడియస్ వచ్చేసి 16 పిక్స్. ఈ బార్డర్ రేడియస్ యూజ్ చేసుకోవడం వల్ల మనకి కార్నర్స్ అనేవి కర్వ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇమేజ్ని అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ నేను ఇమేజ్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ అయితే యూజ్ చేసుకున్నాను. ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ దాని యొక్క ఇమేజ్ లింక్ అనమాట. దీనికి సంబంధించిన యూఆర్ఎల్ అనేది మీకు నోట్స్లో అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇమేజ్ స్టైల్ చేయడానికి ఒక మెన్యూ ఐటమ్ ఇమేజ్ అనేది ఇస్తున్నాను అనమాట క్లాస్ నేమ్. ఓకేనా? ఇక్కడ మళ్ళీ మన స్టైల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ నేను దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇచ్చాం కదా, బార్డర్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 16 పిక్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అలా ఇచ్చినప్పుడు మనకి కార్నర్స్ అనేవి ఇక్కడ కర్వ్ లాగా అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా? నేను దీన్ని అయితే స్టైల్ చేశాను. బార్డర్ రేడియస్ అనేది ఇవ్వడం వల్ల మనకి కార్నర్స్ అనేది కర్వ్ లాగా అయితే రావడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మన స్టైల్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూసినట్టయితే అవుట్పుట్ అనేది మనకి ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. యాక్చువల్గా మనకి ఏ విధంగా అవుట్పుట్ కావాలి? మనకు ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే కావాలి కదా, కానీ మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. సో మనం దీన్ని అడ్జస్ట్ చేయడానికి విడ్త్ అలాగే హైట్ అయితే ఇద్దాం అనమాట. ఓకేనా? విడ్త్ వచ్చేసి 290 పిక్స్, అలాగే హైట్ వచ్చేసి 304. ఓకేనా? 304 అయితే ఇద్దాము. విడ్త్ అలాగే హైట్ అయితే యాడ్ చేద్దాము మన సిఎస్ఎస్లో. ఇక్కడ మెన్యూ ఐటమ్ దీనికి మనం విడ్త్ అలాగే హైట్ అయితే ఇద్దాము. విడ్త్ వచ్చేసి 290 పిక్స్ అయితే ఇద్దాము. అలాగే హైట్ వచ్చేసి మనం 304 అయితే ఇద్దాము. ఓకేనా? అలా ఇచ్చినప్పుడు మనకి కరెక్ట్గా అయితే రావడం జరుగుతుంది అనమాట. దానికి విడ్త్ తగ్గట్టు మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ గ్యాప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీకు రైట్ సైడ్లో చూసినట్టయితే రైట్ సైడ్లో అవుట్పుట్కి రైట్ సైడ్లో మీకు గ్యాప్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఈ ఏరియాలో. సో దీన్ని పోగొట్టనికి, ఎందుకంటే మనకి ఇక్కడ 12 కాలమ్స్ వాడాం కదా, ఈ కాల్ ఐఫోన్ 12 అని ఇచ్చినప్పుడు మనకి దీని యొక్క ఇమేజ్ అనేది 12 కాలమ్స్ ఆక్యుపై చేయాలి. కానీ ఇక్కడ 12 కాలమ్స్ అనేది ఆక్యుపై చేయట్లేదు. సో మనం ఇక్కడ చూడండి, మీకు ఇమేజ్ ఇంక్రీజ్ చేసినా కానీ అది అలాగే ఉంటుంది. దాని యొక్క సైజ్ ఇంక్రీజ్ చేసినా కానీ ద ఇమేజ్ అనేది మొత్తం విడ్త్ అనేది తీసుకోవడం లేదు. ఓకేనా? ఇక్కడ మనం 12 కాలమ్స్ యూజ్ చేసాం కదా, మనకి స్మాల్ డివైస్లో ఏం కావాలి? మనకి ఈ ఇమేజ్ అనేది మొత్తం ఆక్యుపై చేయాలి, 12 కాలమ్స్ ఆక్యుపై చేయాలి. కానీ ఇక్కడ స్పేస్ ఉంటుంది. ఈ స్పేస్ పోగొట్టడానికి మనకి ఇక్కడ పర్సంటేజ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? పర్సంటేజ్ అంటే ఏంటంటే ఈ పేరెంట్ ఎలిమెంట్ అలాగే చైల్డ్ ఎలిమెంట్ అనేది రిలేట్ అయి ఉంటాయి అనమాట. ఓకేనా? రిలేట్ అయి ఉంటాయి అనమాట. ఈ పేరెంట్ కంటైనర్ అనేది ఒక 100 VH ఉందనుకోండి, లేకపోతే 100 విడ్త్ ఉందనుకోండి, 100% ఉందనుకోండి. అందులో మనకి ఎంత పర్సెంట్ కావాలి? ఒక 75% కావాలంటే ఆ 75% మాత్రమే మనకి ఆ ఎలిమెంట్ అయితే చూపడం జరుగుతుంది అనమాట. ఓకేనా? మీకు ప్రాక్టికల్గా చేస్తుంటే అర్థమవుతుంది. ఓ పేరెంట్ ఎలిమెంట్ అంటే ఏంది, పేరెంట్ కంటైనర్ అంటే ఏంది, చైల్డ్ కంటైనర్ అంటే ఏందో అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ కాదు, ఇది వేరే ఎగ్జాంపుల్. ఇక్కడ మీకు ఇంకో కంటైనర్ క్రియేట్ చేశాను. మై కంటైనర్ అనే ఒక కంటైనర్ క్రియేట్ చేశాను. అందులో మనకి 2 బాక్సులు అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా? 2 బాక్సులు ఇచ్చి ఇక్కడ నేనైతే స్టైల్ చేస్తున్నాను. ఓకేనా? దీనికి బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దీంతో పాటు బాక్స్కి బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ, అలాగే ఫాంట్ సైజ్ వచ్చేసి 20 పిక్స్, వెయిట్ వచ్చేసి 500, అలాగే ప్యాడింగ్ వచ్చేసి 20 పిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఒకసారి దీన్ని అయితే చేద్దాము. ఇక్కడ నేను ఆల్రెడీ చేసి ఉంచాను. ఆ కోడ్ అనేది మీకు ఆల్రెడీ ఇచ్చాను అనమాట. దీన్ని మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కోడ్ అనేది మీకు ఆల్రెడీ కోడ్ని అయితే ఇవ్వడం జరిగింది. నేను ముందుగా దీన్ని అయితే చెప్పలేదు కాబట్టి దీన్ని తీసేస్తున్నాను. ఈ క్లాస్ నేమ్స్ అనేవి మీకు చెప్తాను. వెయిట్, ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకి మీకు స్లైడ్లో చూపించినట్టు అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా,
మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా. దీని తర్వాత మనం ఇప్పుడు విడ్త్ ఒక దానికేమో పిక్సెల్లో ఇద్దాం. విడ్త్ అనేది పిక్సెల్లో ఇద్దాం. ఓకేనా. ఇక్కడ చూసినట్టయితే ఈ బాక్స్, ఈ ఫస్ట్ బాక్స్కి అయితే విడ్త్ అనేది నేను పిక్సెల్ ఇస్తున్నాను 300 పిక్సెల్. చూడండి ఇక్కడ జాగ్రత్త. దాని తర్వాత ఈ సెకండ్ బాక్స్ నేను పర్సెంటేజ్లలో ఇస్తున్నాను. ఓకేనా. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు మన అవుట్పుట్ చూస్తుంటే మీకైతే క్లియర్ ఐడియా రావడం జరుగుతుంది. ఇక్కడ నేను దానికి సంబంధించిన స్టైల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనా. ఇక్కడ నేను సిఎస్ఎస్ రాశాను అనమాట ఆల్రెడీ. ఇక్కడ నేను సిఎస్ఎస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కోడ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. మీరు ఏం వరి కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసినట్టయితే మనం ఏమి ఇచ్చాం, 50% ఇచ్చాం. ఫస్ట్ దానికేమో 300 పిక్స్ ఫస్ట్ బాక్స్కి, సెకండ్ బాక్స్కి ఏమో 50% ఇచ్చాం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఫస్ట్ బాక్స్ అనేది ఎలాంటి చేంజ్ ఉండదు. మనం ఏ డివైస్ ఓపెన్ చేసినా కానీ అది 300 పిక్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. కానీ సెకండ్ బాక్స్ అయితే అబ్జర్వ్ చేయండి. దీని యొక్క లెంత్ పెరుగుతుంటే, దాని యొక్క విడ్త్ పెంచుతుంటే, దాని విడ్త్ తగ్గట్టుగా ఆ 50% అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. దాని యొక్క చూడండి ఇక్కడ ఇక్కడ నేను కొంచెం లెంత్ పెంచాను అనుకోండి, ఇక్కడ దాని విడ్త్ తగ్గట్టు అదైతే 50%, అందులో హాఫ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ విడ్త్లో హాఫ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏమి ఇచ్చాం, 50% అని ఇచ్చాం కాబట్టి ఆ 50% అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను లార్జ్ డివైస్ ఓపెన్ చేశాను అనుకోండి, చూసారు కదా, దాని విడ్త్ తగ్గట్టు అదైతే చేంజ్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకు పర్సంటేజ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. మళ్ళీ మన స్లైడ్లోకి వెళ్ళినట్టయితే మనకు అవుట్పుట్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం స్మాల్ డివైస్లో ఓపెన్ చేసాం అనుకోండి, మన కోడ్ని ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ బాక్స్ 2 అనేది అందులో 50% అయితే తీసుకోవడం జరుగుతుంది. బాక్స్ 1 అనేది 300 పిక్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీడియం డివైస్లో ఓపెన్ చేసినప్పుడు ఈ బాక్స్ 2 అనేది అందులో 50% అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనం లార్జ్ డివైస్లో ఓపెన్ చేసినప్పుడు ఈ బాక్స్ 2 అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఆ విడతలో 50% అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే అలా కావాలంటే మనం ఏమి ఇవ్వాలి, విడ్త్. ఈ విడ్త్ అనేది యూజ్ చేసుకొని 25%, 50%, 75%, ఇలా 100%, ఈ విధంగా మనం ఈ విడ్త్ని బేస్ చేసుకొని ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ విడ్త్ ప్రాపర్టీ యూజ్ చేసుకొని మనం ఈ 4 వాల్యూస్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. అలా ఇచ్చినప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. ఈ పర్సంటేజ్ వల్ల యూజ్ అర్థమైంది కదా, ఆటోమేటిక్గా దాని యొక్క విడ్త్ అయితే అడ్జస్ట్ కావడం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఒకటి, ఈ బూస్ట్అప్ యూటిలిటీ యూజ్ చేసుకుని కూడా మనం విడ్త్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. ఈ బూస్ట్అప్ యూటిలిటీ యూజ్ చేసుకొని డైరెక్ట్గా సిఎస్ఎస్ రాయకుండా W-25 అని ఇచ్చినప్పుడు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అవుట్పుట్. అలాగే W-50 అని ఇచ్చినప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ రావడం జరుగుతుంది. 70 అని ఇచ్చినప్పుడు ఈ విధంగా, అలాగే 100 అని ఇచ్చినప్పుడు మొత్తం అయితే రావడం జరుగుతుంది అనమాట. మొత్తం విడ్త్ అయితే ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు పేరెంట్ కంటైనర్ అని చెప్పాను కదా, ఈ బార్డర్ది, ఈ వైలెట్ కలర్ బార్డర్ ఇది పేరెంట్ కంటైనర్. ఆ పేరెంట్ కంటైనర్ లోపల మనకి ఎంత విడ్త్ ఆక్యుపై కావాలనేది చెప్తున్నాం అనమాట. ఓకేనా. ఎప్పుడైనా మనకి ఈ పర్సంటేజ్ అనేది పేరెంట్కి రిలేట్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఇమేజ్ అనేది 100%, అంటే 100% ఆక్యుపై చేసుకోవాలి చెప్పుకున్నాం కదా. ఇక్కడ 12 కాలమ్స్ అయితే ఆక్యుపై చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఆ కార్డు మొత్తం రావాలన్నమాట. ఇక్కడ మనకి W-100 అనేది ఇద్దాం అనమాట. ఇప్పుడు క్లాస్ లోపల, ఇక్కడ క్లాస్ లోపల మన కోడ్లోకి వెళ్ళినట్టయితే ఇందులో మనకి క్లాస్ లోపల W-100 అనేది ఇద్దాం. W-100 ఇక్కడ నేనైతే రన్ చేస్తాను చూడండి. నేనైతే రన్ చేస్తున్నాను. ఇక్కడ చూశారు కదా, ప్రీవియస్గా ఎలా ఉంది అవుట్పుట్ అనేది. ప్రీవియస్గా అయితే అది అనేది గ్యాప్ అయితే ఉండడం జరిగింది. మనకి రైట్ సైడ్లో స్పేస్ అయితే రావడం జరిగింది. కానీ నేను దీన్ని ఇంక్రీజ్ చేసినా కానీ అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. 100% అయితే తీసుకోవడం జరుగుతుంది. చూసారు కదా, అది 100% అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనం పర్సంటేజ్ యూజ్ చేసుకొని ఆ ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయ్యే విధంగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మన స్టైల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. మీరు ఇక్కడ ఒకటి గమనించినట్టయితే మనకి విడ్త్ చేంజ్ చేస్తుంటే ఆటోమేటిక్గా హైట్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ బై డిఫాల్ట్గా హైట్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట. మన విడ్త్ని బట్టి హైట్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. ఓకేనా. మనం బై డిఫాల్ట్గా హైట్ అనేది చేంజ్ అవుతుంది. మనం మళ్ళీ హైట్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఒక టైటిల్, ఈ టైటిల్ అయితే ఇద్దాం. ఇమేజ్ అయితే యాడ్ చేసాం కదా సక్సెస్ఫుల్గా. ఇప్పుడు మనం ఈ టైటిల్ అయితే యాడ్ చేద్దాం. దానికోసం నేను ఒక హెడ్డింగ్ అయితే ఇస్తున్నాను. దాంట్లో మనకి నాన్ వెజ్ స్టార్టర్స్ అనేది ఇస్తున్నాను హెడ్డింగ్ నేమ్. దాన్ని స్టైల్ చేయడానికి మెన్యూ కార్డ్ టైటిల్ అనే ఒక క్లాస్ నేమ్ అయితే చేస్తున్నాను. ఆ క్లాస్ లోపల మన క్లాస్ నేమ్ లోపల నేను ఏమేమి ఇస్తున్నాను, ప్రాపర్టీస్ సెలెక్టర్ లోపల కలర్ వచ్చేసి ఎక్స్ కోడ్ ఇది అనమాట. ఆ ఎక్స్ కోడ్ కలర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి రోబోటో, అలాగే ఫాంట్ వెయిట్ వచ్చేసి 500, అలాగే ఫాంట్ సైజ్ వచ్చేసి 18 పిక్స్, అలాగే మార్జిన్ టాప్ అని తెలుసు కదా, ఆ టాప్లో అంటే ఆ ఇమేజ్కి ఈ టైటిల్కి మధ్యలో స్పేస్ దానికి 24 పిక్స్ అయితే ఇచ్చాను అనమాట. ఓకేనా. ఇక్కడ నేను ఈ టైటిల్ని అయితే యాడ్ చేద్దాం మన VS కోడ్లో.
ఈ ఇమేజ్ కింద నేనైతే హెడ్డింగ్ అయితే ఇస్తున్నాను. H1 అనే హెడ్డింగ్ ఇచ్చి నేను నాన్ వెజ్ అనేది ఇస్తున్నాను. నాన్ వెజ్ స్టార్టర్స్ అనేది నేమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక హెడ్డింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని స్టైల్ చేద్దాం. దీనికి ఒక సెలెక్టర్ రూల్ సెట్ని అయితే రాద్దాము. ఇక్కడ నేను ఒక రూల్ సెట్ని అయితే రాస్తున్నాను. ఇక్కడ దీనికి ఒక రూల్ సెట్ అయితే యాడ్ చేద్దాము. దాని యొక్క నేమ్ వచ్చేసి మెన్యూ ఐఫన్ కార్డ్ ఐఫన్ టైటిల్. ఓకేనా, దాని యొక్క నేమ్ వచ్చేసి మెన్యూ ఐఫన్ కార్డ్ ఐఫన్ టైటిల్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకి కలర్ వచ్చేసి ఈ ఎక్స్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫాంట్ ఫ్యామిలీ రోబోటో, అలాగే ఫాంట్ సైజు, ఫాంట్ వెయిట్, అలాగే టాప్. ఈ మార్జిన్ టాప్ అయితే ఇప్పుడు నేను మార్జిన్ టాప్ తీసేసాను అనుకున్నాను. ఒక నిమిషం, దీనికి అప్లై చేయలేదు కదా. నేను మార్జిన్ టాప్ అయితే తీసేస్తున్నాను ముందుగా, దాని తర్వాత ఇస్తాను. ఇప్పుడు నేను క్లాస్ నేమ్ వచ్చేసి ఇదైతే ఇస్తాను. ముందు ఈ క్లాస్ నేమ్ అయితే కాపీ చేసుకోండి. ఈ ప్రాపర్టీస్ అనేవి ఈ టైటిల్కి అయితే యాడ్ చేద్దాం. క్లాస్ డబుల్ కోర్స్ మధ్యలో దాని యొక్క క్లాస్ నేమ్ ఇవ్వగానే ఈ ప్రాపర్టీస్ అనేవి దీనికైతే కావడం జరుగుతుంది, అప్లై కావడం జరుగుతుంది. ఇప్పుడు నేను మార్జిన్ టాప్ ఇవ్వకపోవడం వల్ల ఈ హెడ్డింగ్ అనేది ఈ ఇమేజ్కి అతుక్కపోయినట్టు ఉందన్నమాట. ఇప్పుడు నేను మార్జిన్ టాప్ 24 పిక్స్ అయితే ఇద్దాను. ఇక్కడ ఇచ్చినట్టయితే చూసారు కదా, ఇక్కడ ఇదైతే కిందికి రావడం జరిగింది. ఇది మార్జిన్ యొక్క టాప్ ఒక ప్రాపర్టీ అనమాట. దీన్ని యూజ్ చేసుకుని ఆ విధంగా ఈ రెండింటి మధ్యలో స్పేస్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. మళ్ళీ మన స్లైడ్లోకి వెళ్ళినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం ఏం చేద్దాం, ఒక లింక్ అయితే యాడ్ చేద్దాం. లింక్ నావిగేట్ కానీ ఒక లింక్ యాడ్ చేయాలంటే ఏంటి, యాంకర్ ఎలిమెంట్. ఇక్కడ మనం యాంకర్ ఎలిమెంట్ అయితే యూజ్ చేస్తాం అనమాట. యాంకర్ ఎలిమెంట్ యూజ్ చేసి ఇక్కడ నేను హెచ్డిఎఫ్ అనేది ఏమి ఇవ్వట్లేదు, అంటే నావిగేట్ కానీ ఏ లింక్ అయితే ఇవ్వడం లేదు. ఓన్లీ ఒక టెక్స్ట్ అయితే ఇస్తున్నాను, ఒక కాంటెంట్ అయితే ఇస్తున్నాను, వ్యూ ఆల్ అనే కాంటెంట్ అయితే ఇస్తున్నాను. అలాగే దీని ప్రాపర్టీస్, దీని స్టైల్ చేయడానికి మెన్యూ ఐఫన్ ఐటమ్ ఐఫన్ లింక్ అనే ఒక క్లాస్ నేమ్ అయితే ఇచ్చి దీని అయితే స్టైల్ చేయడం జరుగుతుంది. ఈ టెక్స్ట్ని అయితే స్టైల్ చేయడం జరుగుతుంది అనమాట. కలర్ వచ్చేసి ఎక్స్ కోడ్ అనమాట, ఈ విధంగా ఉంటుంది. అలాగే ఫాంట్ ఫ్యామిలీ రోబోటో, ఫాంట్ వెయిట్ 500, అలాగే ఫాంట్ సైజ్ వచ్చేసి 14 పిక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మన దాంట్లో అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ నేను ఒక హైపర్ లింక్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక యాంకర్ ఎలిమెంట్ అయితే ఇస్తున్నాను. యాంకర్ ఎలిమెంట్ ఇచ్చి హెచ్డిఎఫ్ అనేది నేనైతే ఏమి ఇస్తలేను అనమాట ప్రెజెంట్ అయితే. మనం తర్వాత అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను దీంట్లో ఒక వ్యూ ఆల్ అనే టెక్స్ట్ అయితే ఇస్తున్నాను. వ్యూ ఆల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని స్టైల్ చేయడానికి ఒక రూల్ సెట్ని అయితే రాస్తున్నాను అనమాట. ఇందులో ఒక రూల్ సెట్ని అయితే రాస్తాను. ఇక్కడ నేను ఒక రూల్ సెట్ అయితే ఇస్తాను. రూల్ సెట్ నేమ్ వచ్చేసి మెన్యూ ఐఫన్ ఐటమ్ ఐఫన్ లింక్. ఓకేనా, ఇప్పుడు మనం ఈ నేమ్ని అయితే మన క్లాస్కి అయితే ఇద్దాము. దీంట్లో ఒక క్లాస్ని క్రియేట్ చేసి దీంట్లో అయితే ఇద్దాము. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఆ ప్రాపర్టీస్ అనేవి దీనికైతే అప్లై చేద్దాము. ఓకేనా, అప్లై చేసినట్టు అయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ చూసారు కదా, ఒక యాంకర్ ఎలిమెంట్, ఒక హైపర్ లింక్ అయితే రావడం జరిగింది అనమాట ఇక్కడ. ఓకేనా, మళ్ళీ స్టైల్లోకి వెళ్ళినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, మనకి ఇమేజ్, టైటిల్, అలాగే లింక్ ఇలాగైతే రావడం జరిగింది. దీని తర్వాత మీరు చూసినట్టయితే ఇక్కడ యారో ఉందన్నమాట. ఇక్కడ ఈ హైపర్ లింక్ పక్కన ఒక యారో అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఒక ఐకాన్ని ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దాం అనమాట. ఇక్కడ మనం ఐకాన్ యాడ్ చేయడానికి మనకి ప్రీ డిఫైన్డ్గా బూస్ట్ యాప్లో కోడ్స్ని పెడిసి అయితే ఉండడం జరిగింది అనమాట. వీళ్ళు ఆల్రెడీ కోడ్ని రాసి అయితే ఉంచుతానని జరుగుతుంది. మనం అక్కడికి వెళ్ళి అయితే కోడ్ని అయితే తెచ్చుకోవచ్చు అనమాట. దానికోసం మనం icons.getbootstrap.icon ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే .comలోకి వెళ్ళినట్టయితే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి నావ్ బార్లో మనకి ఐకాన్స్ అనే ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది. ఐకాన్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకైతే ఐకాన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు మొబైల్లో ఓపెన్ చేస్తున్నట్టయితే ఈ వెబ్సైట్ అనేది ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఈ యాంబర్గా ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఐకాన్స్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఐకాన్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఐకాన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు కావాల్సిన ఐకాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మన బ్రౌజర్లో అయితే చేద్దాము. ఇప్పుడు మనం ఇక్కడ న్యూ ట్యాబ్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఐకాన్స్ డాట్ గెట్ బూట్స్ట్రాప్ 4.5 అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ నేను ఫస్ట్ లింక్ని అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మనకి నావ్ బార్లో ఇక్కడ చూసారు కదా, ఐకాన్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి డౌన్లో ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, మనకి మల్టిపుల్ ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది. మనకి రెగ్యులర్గా మన మల్టిపుల్ వేరు డివైస్లో వెబ్సైట్లో యూజ్ చేసే ఐకాన్స్ అనమాట ఇవన్నీ.
ఇక్కడ మనకు కావాల్సిన ఐకాన్ అయితే వెతుక్కోవాలన్నమాట. ఇక్కడ మనకు కావాల్సిన ఐకాన్ ఇక్కడ చూసినట్టయితే కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూసారు కదా, యారో రైట్ షార్ట్ అని ఉంది కదా, ఇది మనకు కావాల్సిన ఐకాన్. దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకి కోడ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి కోడ్ అయితే ఉండడం జరుగుతుంది. కాపీ HTML కోడ్ అని ఉంది కదా, దీన్ని అయితే కాపీ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కాపీ చేసుకున్నట్టయితే మనం మన కోడ్లో అయితే వాడచ్చు అనమాట. ఇప్పుడు మనం మన స్లైడ్లోకి వెళ్ళినట్టయితే మనకి కోడ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఆరోని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ చూసినట్టయితే కోడ్ని అయితే కాపీ చేసుకోవడం జరిగింది. కోడ్ ఏ విధంగా ఉంటుంది, మొబైల్లో కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దీన్ని అయితే కాపీ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఐకాన్ని మీరైతే కాపీ చేసుకోవచ్చు అనమాట. ఆ కోడ్ని కాపీ చేసుకున్న తర్వాత ఈ కోడ్ అనేది ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దీన్ని ఇప్పుడు మనం మన కోడ్లో అయితే అప్లై చేద్దాం. ఎక్కడ అప్లై చేయాలి, ఈ యాంకర్ ఎలిమెంట్ లోపల, ఈ వ్యూ వాల్ లోపల, వ్యూ వాల్ కింద మనం ఆ యొక్క ఐకాన్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఈ యాంకర్ ఎలిమెంట్ లోపల అయితే ఇవ్వాలి. ఇప్పుడు మనం మన VS కోడ్లో అయితే ఇద్దాము. ఇక్కడ మనకి ఈ యాంకర్ ఎలిమెంట్ లోపల నేనైతే ఇస్తున్నాను. మనం కాపీ చేసుకున్నాం కదా, దాన్ని అయితే పేస్ట్ చేశాను. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే ఒకసారి మీరు అవుట్పుట్ అయితే చూడండి. లెఫ్ట్ సైడ్లో మనకి ఐకాన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఈ యారో అయితే రావడం జరిగింది. ఓకేనా, మళ్ళీ మన స్లైడ్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇందులో మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉండడం జరిగింది. చూసారు కదా, విడ్త్ అని, హైట్ అని, ఫిల్ అని. ఇవంటే ఏంటంటే విడ్త్ వచ్చేసి 1 EM అని ఉంది కదా, EM అంటే ఏం లేదు, మనకి VH అలాగే పిక్స్ ఇలా ఏవైతే యూనిట్స్ ఉన్నాయో ఈ EM అనేది కూడా ఒక యూనిట్ అనమాట. ఓకేనా, ఇది కరెంట్ కలర్ అంటే ఏంటంటే మనకి వ్యూ వాల్ అని ఉంది కదా, దానికి ఏ కలర్ ఉంటుందో ఈ యారోకి కూడా ఆ కలర్ అయితే అప్లై కావడం జరుగుతుంది. మనకు కావాలనుకుంటే ఈ విడ్త్, హైట్, ఈ మన యారోకి వేరే డిఫరెంట్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసినట్టయితే విడ్త్ వచ్చి 16 పిక్స్ అలాగే హైట్ వచ్చేసి 16 పిక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత నేనైతే ఈ X కోడ్ ఈ కలర్ అయితే ఇస్తున్నాను అనమాట. మనకు కావాలనుకుంటే ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా ఆ యారోకి అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనం అయితే ఇవి ఇద్దాము. ఇక్కడ మనకి దీని అయితే యాడ్ చేస్తున్నాను. దానికి విడ్త్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి 16 అనేది ఉంది, 16 పిక్స్. అలాగే హైట్ వచ్చేసి 16 పిక్స్ అనేది ఇస్తున్నాను. అలాగే కలర్ వచ్చేసి కరెంట్ కలర్ ఉంది కదా, నేనైతే X కోడ్ ఇస్తాను. నేను ఒక X కోడ్ అయితే ఇస్తాను. చూసారు కదా, మనకి మనకు కావాల్సిన X కోడ్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇదే కాకుండా మనం కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. రెడ్ అని ఇచ్చామనుకోండి, చూసారు కదా, రెడ్ కలర్లోకి అయితే చేంజ్ కావడం జరిగింది. ఇక్కడ మనకి ఈ కలర్ ఫిల్ లోపల మనం నచ్చిన కలర్లు అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఒకవేళ నేను గ్రీన్ అని ఇచ్చాను అనుకోండి, గ్రీన్ అనేసి మనకి గ్రీన్ కలర్లో అయితే రావడం జరుగుతుంది. యారో అనేది చూసారు కదా, చూపిస్తాను చూడండి. చూసారు కదా, యారో అనేది గ్రీన్ కలర్లోకి అయితే చేంజ్ కావడం జరిగింది. దీని ఒక విడ్త్, హైట్ అలాగే కలర్లు అయితే మనం నచ్చినవి అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, నేనైతే సేమ్ కలర్ అయితే ఉంచుతున్నాను. నేను సేమ్ కలర్ అయితే ఉంచుతున్నాను, గోల్డెన్ కలర్ అయితే ఉంచుతాను. ఓకేనా, మళ్ళీ మన స్టైల్లోకి వెళ్ళినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడ చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం ఏం చేద్దాం, ఇక్కడ మనకి ఒక కార్డ్ని అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. ఇక్కడ మనం ఒక కార్డ్ని అయితే క్రియేట్ చేసాం, కానీ మనకి ఇక్కడ చూసినట్టయితే ఈ కార్డ్కి ఒక షాడో లాగా అయితే రావడం జరిగింది. దీని చుట్టూ ఒక షాడో లాగా కొంచెం కార్డ్ అనేది కొంచెం పైకి వచ్చినట్టు ఉంది కదా. ఓకేనా, ప్రీవియస్గా చూసినట్టు మన అవుట్పుట్ చూస్తే కార్డ్ అనేది అసలు కార్డే కనపడట్లేదు, ఆ బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయింది. కానీ ఇక్కడ ఈ కార్డ్ చుట్టూ కొంచెం షాడో లాగా అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ షాడో అనేది ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఈ షాడో అనేది ఏ విధంగా యాడ్ చేయాలంటే షాడో -none, ఇది ఒక బూస్టప్ యూటిలిటీ. ఓన్లీ క్లాస్ నేమ్ యూజ్ చేసినట్టయితే మనకు డైరెక్ట్గా ఆ కోడ్ అనేది అప్లై కావడం జరుగుతుంది. షాడో -none ఇచ్చినప్పుడు మనకి అసలు షాడోనే రాదనమాట. షాడో -small అని ఇచ్చినప్పుడు కొంచెం లైట్గా షాడో అనేది రావడం జరుగుతుంది. అలాగే షాడో అని ఇచ్చినప్పుడు ఇంకొంచెం షాడో అయితే రావడం జరుగుతుంది. షాడో -LG లార్జ్ అని ఇచ్చినప్పుడు ఇంకెక్కువ షాడో అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఇప్పుడు మనం కోడ్లో ఏం యూజ్ చేద్దాం, షాడో అనేది ఇద్దాం. ఓకేనా, ఇప్పుడు మనకి ఒక కంటైనర్ క్రియేట్ చేసాం కదా, ఆ కార్డు కోసం, ఐటెం కోసం, ఆ కంటైనర్ అయితే ఇద్దాం అనమాట షాడో అని. ఇక్కడ మనకి కంటైనర్ ఇక్కడ చూసారు కదా, ఈ కంటైనర్ క్రియేట్ చేసాం కదా, ఇందులో మనకి షాడో అనేది ఇద్దాం. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు మీకు లెఫ్ట్ సైడ్లో అవుట్పుట్ అయితే కనపడడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్లో చూడండి చేంజెస్ అయితే జరగడం జరుగుతుంది. షాడో, ఓకేనా, షాడో అనేది ఇవ్వడం జరిగింది. చూసారు కదా, ఈ కార్డ్
కార్డ్ కనిపిస్తుంది కదా, ప్రీవియస్గా అయితే ఈ కార్డ్ కూడా మనకి ఆ బ్యాక్గ్రౌండ్లోనే కలిసిపోవడం జరిగింది. కానీ ఇక్కడ చూసినట్టయితే చూసారు కదా, కొంచెం షాడో లాగా అయితే రావడం జరిగింది. షాడో ఐఫన్ ఎల్జీ అని ఇచ్చాను అనుకోండి, ఎల్జీ ఇంకా ఎక్కువ అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా, షాడో అనేది ఇంకా కొంచెం ఎక్కువ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నాకు ప్రస్తుతానికి షాడో అయితే చాలన్నమాట. మళ్ళీ మన స్లైడ్లోకి వెళ్ళినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, బార్డర్ రేడియస్ అనేది అప్లై చేద్దాం. ఎందుకంటే ఇక్కడ కార్నర్స్ అనేది కర్వ్ లాగా అయితే మారుద్దాం అనమాట. ఓకేనా, బార్డర్ రేడియస్ యూజ్ చేసుకొని దీన్ని అయితే కర్వ్ లాగా అయితే మారుతాం. దానికోసం మెన్యూ ఐటమ్ ఐఫన్ కార్డ్ అనే ఒక క్లాస్ నేమ్ అయితే ఇచ్చి దాంట్లో నీకు బార్డర్ రేడియస్ వచ్చేసి 16 పిక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని దానికైతే బార్డర్ రేడియస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం దాంట్లో అయితే ఇద్దాము. ఇప్పుడు మనం దీనికైతే బార్డర్ రేడియస్ అయితే ఇద్దాము. దానికోసం నేను ఒక క్లాస్ నేమ్ అయితే ఇస్తున్నాను. ఆ క్లాస్ నేమ్ వచ్చేసి మెన్యూ ఐటమ్ కార్డ్ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఒక రూల్ సెట్ని క్రియేట్ చేసి దానికైతే అప్లై చేస్తాను. ఒక రూల్ సెట్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. మెన్యూ ఇక్కడ చూసే కదా, మెన్యూ ఐటమ్ కార్డ్ అని ఇచ్చి ఒక 16 పిక్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు నేను ఈ క్లాస్ నేమ్ని మనం కార్డ్కి అయితే అప్లై చేద్దాం. అప్లై చేసినప్పుడు మనకి కర్వ్స్ అనేవి కర్వ్ లాగా అయితే రావడం జరుగుతుంది, కార్నర్స్ అనేవి. ఓకేనా, ఇక్కడ చూడండి మీకు లెఫ్ట్ సైడ్లో చూసారు కదా, ఇక్కడ మనకి కర్వ్స్ లాగా అయితే రావడం జరిగింది. చూసారు కదా, ఇక్కడ మనకి కార్నర్స్ అనేది కర్వ్స్ లాగా అయితే రావడం జరిగింది. మనకి 4 కార్నర్స్ అనేవి కర్వ్స్ లాగా అయితే రావడం జరిగింది అనమాట మన అవుట్పుట్లో. మళ్ళీ మన స్టైల్లోకి వెళ్ళినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. కానీ మనకి కావాల్సిన విధంగా అవుట్పుట్ లేదనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ఇమేజ్ కానీ ఇక్కడ మనకి ఈ నేమ్స్ కానీ మనకి కొంచెం లోపలికి అయితే రావడం జరిగింది. దీని చుట్టూ అయితే స్పేసింగ్ అయితే రావడం జరిగింది అనమాట. ఈ కాంటెంట్ చుట్టూ స్పేసింగ్, అలాగే బార్డర్ లోపల స్పేసింగ్ కావాలంటే మనం ఏం యూజ్ చేస్తాం, ప్యాడింగ్. ఓకేనా, ప్యాడింగ్ యూజ్ చేసుకొని మనం అయితే దీన్ని అయితే స్పేసింగ్ అయితే ఇద్దాం. దాని చుట్టూ మనకి ఆల్రెడీ బూస్టాప్ యూటిలిటీ యూజ్ చేసుకొని ప్యాడింగ్ ఇవ్వచ్చు అని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా, ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు మనం ప్యాడింగ్ అయితే అప్లై చేద్దాం. ఇక్కడ మనకి ప్యాడింగ్ అయితే ఇద్దాం. P-3 అని ఇచ్చినప్పుడు మనకి చూసారు కదా, దీని చుట్టూ ప్యాడింగ్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి నీట్గా కార్డ్ అనేది మనకు అనుకున్న విధంగా కార్డ్ అయితే రెడీ అయింది అనమాట. ఓకేనా, మన స్టైల్లోకి వెళ్ళినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ మెన్యూ ఎక్స్ప్లోర్ మెన్యూ అనేది మనకి ఆ పైన అతుక్కుపోయినట్టు ఉంది. ఓకేనా, కానీ దీన్ని కొంచెం కిందికి మూవ్ చేద్దాం. ఓకేనా, ఎక్స్ప్లోర్ మెనూ అనే దాన్ని కిందికి మూవ్ చేద్దాం. అలాగే ఇక్కడ కూడా ఈ కాంటెంట్ ద్వారా కొంచెం బార్డర్లో ఈ బాటంలో కొంచెం స్పేసింగ్ అయితే ఇద్దాం అనమాట. ఓకేనా, బాటంలో స్పేసింగ్ అయితే యాడ్ చేద్దాం. పైన అలాగే టాప్ అలాగే బాటంలో అయితే స్పేసింగ్ యాడ్ చేయడానికి మనకు ఉన్నాయి కదా ప్యాడింగ్ PT-5 ఈ బూస్టప్ క్లాస్ నేమ్స్ PB-5 ఇచ్చినప్పుడు మనకి టాప్లో అలాగే బాటంలో 5 రేంజ్ అయితే స్పేసింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీని అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం ఇందులో ఇది మనకి మెయిన్ కంటెంట్ కదా, ఐటమ్ కంటైనర్. ఈ ఎక్స్ప్లోర్ మెన్యూ సెక్షన్లో మనకి PB-5 అని ఇచ్చినప్పుడు మనకి టాప్లో బాటంలో అయితే స్పేసింగ్ అయితే రావడం జరుగుతుంది. ముందు నేను టాప్లో అయితే యాడ్ చేస్తాను. చూడండి, ముందు టాప్లో అయితే యాడ్ చేస్తాను. చూసారు కదా, పైన అయితే స్పేసింగ్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత నేను బాటంలో కూడా యాడ్ చేస్తున్నాను. PB-5 నేను బాటంలో కూడా స్పేసింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, అలా ఇచ్చినప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనకి ఇలా ఈ కార్డ్ లాగానే చూసారు కదా, మనకి ఈ కార్డ్ లాగానే మనకి మల్టిపుల్ కార్డ్స్ అయితే ఉండడం జరిగింది. మినిమం మనకి 8 కార్డ్స్ అయితే ఉండడం జరిగింది. ఈ వెబ్సైట్లో నేను ఒక 8 కార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ఆ 8 కార్డ్స్ని కూడా నేను డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. ఒక కార్డ్ని ఎలా క్రియేట్ చేయాలని మీకు తెలిసింది కదా, మిగతా కార్డ్స్ని కూడా నేను డైరెక్ట్గా అయితే కాపీ పేస్ట్ అయితే చేస్తున్నాను. ఓన్లీ ఇమేజెస్ అలాగే ఈ టైటిల్ అలాగే ఈ టైటిల్ అయితే చేంజ్ చేస్తాను. ఓన్లీ ఇమేజెస్ అలాగే ఈ టైటిల్ అయితే చేంజ్ చేస్తాను. చేంజ్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను, చూడండి. ఓకేనా, ఇక్కడ నేను మిగతా ఐటమ్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. మీకు లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే అవుట్పుట్ అయితే ఈ విధంగా అయితే ఉండడం జరిగింది అనమాట. ఓకేనా, నేను మిగతా 7 కార్డ్స్ని అయితే యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ నేను నాన్ వెజ్ అలాగే వెజ్ ఇలా మిగతా కూడా ఐటమ్స్ అయితే చేంజ్ చేశాను. ఓన్లీ నేను దీని ఒక ఇమేజ్ అలాగే దీని ఒక నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది. మిగతా దాంట్లో కోడ్ అంటే సేమ్ టు సేమ్ అనమాట. మన సైడ్లోకి వెళ్ళినట్టయితే నేను చేసింది ఏంటంటే ఓన్లీ సేమ్ కోడ్ని కాపీ పేస్ట్ చేసుకొని ఓన్లీ అందులో ఉన్న URL అలాగే టైటిల్ని అయితే చేంజ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనకి ఇక్కడ చూసినట్టయితే ఈ బాటంలో స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంది. దీని ఒక స్పేస్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. ఓకేనా, కొంచెం అయితే ఇంక్రీజ్ చేద్దాం.
దానికోసం 2 ఎలిమెంట్స్ మధ్యలో స్పేసింగ్ కావాలంటే ఏం యూజ్ చేస్తాం? మార్జిన్ బాటంలో కావాలి స్పేస్, అందుకే MB-3 అని అయితే యూజ్ చేద్దాం అనమాట. అలా యూజ్ చేసినప్పుడు మనకి దాని కింద అయితే స్పేసింగ్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం స్పేసింగ్ అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ మనకి దీన్ని అయితే కోడ్ని నేను ఫోల్డ్ చేశాను అనమాట. మనం VS కోడ్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. మన కోడ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను MB-3 అనేది ఇస్తున్నాను. ఓకేనా? మళ్ళీ దీన్ని అయితే ఫోల్డ్ చేశాను. మళ్ళీ సెకండ్ కార్డ్ని అయితే ఓపెన్ చేశాను. ఇందులో నేను MB-3 అని అయితే ఇస్తున్నాను. మీకు రైట్ సైడ్లో చూడండి, మీరు లెఫ్ట్ సైడ్లో చూడండి, మీకు స్పేసింగ్ అయితే అప్లై కావడం జరుగుతుంది ఆటోమేటిక్గా. చూసారు కదా? ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే దగ్గరికి ఉంది, దీనికి ఇంకా అప్లై చేయలేదు కదా. చూడండి, ఈ రోడ్డు మధ్యలో స్పేసింగ్ అయితే ఎక్కువ రావడం జరిగింది ఈ విధంగా. ఇక్కడ మీరు ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మీ కోడ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ నేను అన్నిటికైతే అప్లై చేస్తున్నాను. మార్జిన్ బాటం అనేది ఇచ్చుకుంటూ వీటిని అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ మార్జిన్ బాటం, ఇంకా 4 ఉన్నాయి. ఇక్కడ మీరు తప్పకుండా ఏం చేయాలంటే మీరు సొంతంగా మీరైతే స్టైల్ చేయాలన్నమాట, ట్రై చేయాలి. లేకపోతే మీకు అనేది ఈ కోడ్ అనేది నో యూజ్ అనమాట, మీకు అనేది సబ్జెక్ట్ రాదనమాట. మీ హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్ అయితే రావాలంటే మీరు తప్పకుండా ఈ కోడ్ని ట్రై చేయండి మీ సొంతంగా. ఈ రిసోర్సెస్ అన్నీ మీకైతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి ఆ కోడ్ని తీసుకొని, ఆ రిసోర్సెస్ తీసుకొని మీరైతే మీ సొంతంగా అయితే ట్రై చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఓన్లీ ద ఇమేజెస్ లింక్స్ అలాగే హెడ్డింగ్ నేమ్స్ వాటిని యూజ్ చేసుకొని వాటిని ఒక లేఅవుట్ని క్రియేట్ చేసుకొని పార్ట్ లాగా డివైడ్ చేసుకుంటూ ఒక్కో దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాను కదా. మీరు కూడా ఆ విధంగానే మీరు ఒక దాన్ని డెవలప్ చేసేటప్పుడు దాన్ని పార్ట్స్ లాగా డివైడ్ చేసి ఒక్కో భాగాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం అన్నిటికైతే స్పేసింగ్ అయితే అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు మనకి నీట్గా అయితే కనపడడం జరుగుతుంది అనమాట. మళ్ళీ మన స్టైల్లోకి వెళ్ళినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఫైనల్ స్టెప్ అనమాట. ఇప్పుడు మనకి స్మాల్ డివైస్, ఎక్స్ట్రా స్మాల్ అలాగే స్మాల్ డివైస్లో ఏ విధంగా ఉండాలో డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మిడిల్ డివైస్లో ఏ విధంగా ఉండాలో డెవలప్ చేద్దాం. మిడిల్ డివైస్కి పెంచడానికి దాని యొక్క రెస్పాన్సివ్నెస్ ఇవ్వడానికి మనం ఏం యూజ్ చేస్తాం, దాని యొక్క క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ వచ్చేసి call-md ఇచ్చినప్పుడు మనకి మిడిల్ డివైస్లో ఏ విధంగా ఉండాలో, ఎన్ని కాలమ్స్ ఆక్యుపై చేయాలో ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి మిడిల్ డివైస్లో ఎన్ని కాలమ్స్ ఆక్యుపై చేయాలి? టూ కాలమ్స్ అయితే ఆక్యుపై చేయాలి. ఓవరాల్గా మనకి ఎన్ని కాలమ్స్ ఉంటుంది? 12 కాలమ్స్. 12 కాలమ్స్లో 2 అంటే మనకి 6 అయితే ఇవ్వచ్చు అనమాట. 6 కాలమ్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా 6 కాలమ్స్ అయితే ఇద్దాం అనమాట. ఓకేనా? call-md-6 అనేది ఇద్దాం అన్ని కాలమ్స్కి. ఓకేనా? ఇక్కడ నేను ఇస్తున్నాను call-md-6. నేను ఒక్కదానికి ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నేను రెండింటికి ఇస్తాను, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఇప్పుడు నేను రెండింటికి ఇచ్చాను. ఇప్పుడు 2 అనేవి పక్క పక్కన రావడం జరుగుతుంది. మిగతా అనేది మొత్తం స్పేస్ 12 కాలమ్స్ అయితే ఆక్యుపై చేయడం జరుగుతుంది అనమాట. నేను దీని ఒక లెంత్ అయితే పెంచుతాను. చూసారు కదా? ఈ 2 అనేది పక్క పక్కన రావడం జరిగింది. మిగతా అనేది 12 కాలమ్స్ అయితే ఆక్యుపై చేయడం జరిగింది. ఈ మిగతా వీటికి నేను ఈ క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ ఇవ్వలేదు కాబట్టి మనకి అప్లై కాలేదు అనమాట. ఇప్పుడు నేను అన్నిటికైతే ఇస్తాను. అన్నిటికి ఇచ్చినప్పుడు అవన్నీ పక్క పక్కన అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? నేను మిగతా వీటి కూడా యాడ్ చేస్తున్నాను. call-md-6 మిగతా కార్డ్ ఐటమ్స్ కూడా ఇస్తున్నాను. మీరు ఈ సొంతంగా ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మీ సొంతంగా మీ ఐడియా తోటి మీరు కూడా వేరే వెబ్సైట్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఈ కామర్స్ వెబ్సైట్ కాకుండా మీ నచ్చిన వెబ్సైట్ అయితే మీ పోర్ట్ఫోలియో కూడా రెడీ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను మిడిల్ డివైస్ ఓపెన్ చేసినప్పుడు చూసారు కదా, మనకి 2 ఐటమ్స్ అయితే రావడం జరిగింది మన అవుట్పుట్లో. చూసారు కదా? ఇప్పుడు నేను మిడిల్ డివైస్లో నేను 2 ఇచ్చాను, ఇంకా లార్జ్ డివైస్కి నేను ఏమీ అప్లై చేయలేదు కాబట్టి ఈ లేఅవుట్ అనేది లార్జ్ డివైస్లో కూడా ఈ 2 అయితే ఉండడం జరుగుతుంది అనమాట. చూసారు కదా? నేను లార్జ్ డివైస్ ఓపెన్ చేసినా కానీ 2 ఐటమ్స్ అయితే రావడం జరిగింది. ఓకేనా? స్మాల్ డివైస్లో అయితే మనకి 1 ఐటమ్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మన స్టైల్లోకి వెళ్ళినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి లార్జ్ డివైస్లో ఏ విధంగా ఉండాలో ప్రెప్ చేద్దాం అనమాట. ఇప్పుడు మనకి లార్జ్ డివైస్ల కోసం మన క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ ఏంది? call-lg అనమాట. దీన్ని యూజ్ చేసుకొని మనకి లార్జ్ డివైస్లో ఎన్ని కాలమ్స్ ఆక్యుపై చేయాలో చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు మనకి 4 ఐటమ్స్ అయితే ఆక్యుపై చేయాలి. అంటే మనకి టోటల్గా 12 by 4 అంటే 3, అంతే కదా? 3 into 4 అంటే 12.
మనకి ఒక్కొక్క ఐటమ్ వచ్చేసి 3 కాలమ్స్ అయితే ఆక్యుపై చేయాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకి ఏమని ఇద్దాం, కాల్ ఐఫన్ ఎల్జీ ఐఫన్ 3 అనేది ఇచ్చుకుంటూ పోదాం. ఇచ్చుకుంటూ పోయినప్పుడు మనకి లాస్ట్ డివైస్లో మనకి 4 కాలమ్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సారీ 4 అంతే 4 ఐటమ్స్ అయితే రావడం జరుగుతుంది. కాల్ ఐఫన్ ఎల్జీ ఐఫన్ 3 అనేది ఇద్దాం. ఇచ్చినప్పుడు మనకి లాస్ట్ డివైస్లో 4 అయితే రావడం జరుగుతుంది, 4 ఐటమ్స్. ఇప్పుడు నేను అన్నిట్లో అయితే యాడ్ చేస్తున్నాను. సేమ్ క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ అయితే ఇస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను అన్నిట్లో అయితే యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం దీని ఒక సైజ్ని అయితే ఇంక్రీజ్ చేద్దాం. ఇది మనం మిడిల్ డివైస్, అలాగే లార్జ్ డివైస్ అయితే ఓపెన్ చేస్తున్నాను. నేను లార్జ్ డివైస్ ఓపెన్ చేసినప్పుడు చూసారు కదా, మనకి 4 ఐటమ్స్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా సింపుల్గా మనకు కావాల్సిన డివైస్లో ఏ విధంగా ఉండాలనేది డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి మిడిల్ డివైస్, మళ్ళీ స్మాల్ డివైస్, ఈ విధంగా మనకి ఏ డివైస్ ఓపెన్ చేస్తే ఆ డివైస్ తగ్గట్టు ఇంటర్ఫేస్ అనేది మంచిగా కనపడేలాగా మనం అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ మన స్టైల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం ఈ సెక్షన్లో మనం ఏమేమి నేర్చుకున్నాం అంటే, మన సొంతంగా ఒక లేఅవుట్ని అయితే చేసాము. ఎక్స్ప్లోర్ మెనూ అనే సెక్షన్ అయితే డెవలప్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక కొత్త యూనిట్ని అయితే నేర్చుకోవడం జరిగింది. పర్సంటేజ్ అని ఒక యూనిట్ని అయితే నేర్చుకోవడం జరిగింది. దీన్ని యూజ్ చేసుకొని పర్సంటేజ్ యూజ్ చేసినట్టయితే దాని యొక్క విడ్త్ పెంచినా కానీ మనం ఎంత పర్సంటేజ్ ఇచ్చామో అంత పర్సంటేజ్ని అయితే ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ విడ్త్ అనే ప్రాపర్టీ యూజ్ చేసుకుని అయితే పర్సంటేజ్ అయితే ఇస్తామని అయితే చెప్పుకోవడం జరిగింది. అలాగే బూస్ట్అప్ యూటిలిటీ యూజ్ చేసుకుని ఇక్కడ విడ్త్ అయితే ఇవ్వచ్చు అనమాట. W-25, W-70 ఈ విధంగా కూడా ఇవ్వచ్చు అనేది చెప్పడం జరిగింది. అలాగే బూస్ట్అప్ యూటిలిటీ యూజ్ చేసుకొని షాడో, ఈ కార్డ్ చుట్టూ షాడో ఇచ్చాం కదా, అలా షాడో కూడా ఇవ్వచ్చు. అలాగే ఈ బూస్ట్అప్ యూజ్ చేసుకొని మనం ఐకాన్స్, మనకు నచ్చిన ఐకాన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మనం నెక్స్ట్ సెక్షన్లో ఏం చేస్తామంటే హెల్తీ ఫుడ్ సెక్షన్, అలాగే దీంతో పాటు డెలివరీ అండ్ పేమెంట్ సెక్షన్, ఈ 2 సెక్షన్లు అనేవి మనం నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాం అనమాట. ఓకేనా? దీని తర్వాత థింకింగ్ కస్టమర్ సెక్షన్ కూడా మనం వాటితో పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఆ 3 మనం నెక్స్ట్ వీడియోలో అయితే చేయడం జరుగుతుంది. మీరు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియోస్ అనేవి నచ్చే ఉంటుంది. సో మీరు తప్పకుండా ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి, అలాగే లైక్ అయితే చేయండి అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.